హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీకు బెడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఇక్కడ ఆ అబ్బాయి వేస్తున్నాడు కదా, అలాంటి చిన్న రోల్ ఉంటుంది, అది సైడ్కి వేసే రోల్ అన్నమాట, ఓకేనా? వాడు అలా సైడ్లో అట్లా వేసుకుంటూ వెళ్తే నేను ఆ అంకణానికి, అంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఇక్కడ చూడండి, ఒక అంకణానికి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఒక అంకణం అంటాము. ఈ అంకణానికి సరిపడగా మనం కట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కట్ చేశాను కదా, అట్లా అంకణానికి ఒక అంకణానికి సరిపడే విధంగా ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఫస్ట్ బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు సైడ్ రోల్ నీట్గా వేసేయాలన్నమాట. సైడ్ రోల్ వేసిన తర్వాత అనక మధ్య పేపర్ వేస్తాం, అంటే మిడిల్ వన్ వేస్తాం. ఇక్కడ వేస్తున్నాం కదా, ఈ విధంగా ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసి 2 సైడ్స్ నీట్గా బెడ్ రోల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, సైడ్ రోల్ మాత్రము. తర్వాత మిడిల్ వన్, ఇక్కడ చూడండి, మధ్యలో వేసిన కదా రోలు, ఇది వేయాలి. ఇది నా బెడ్ యొక్క సైజ్ అనేది 6 ఫీట్ ఉంది. సో దానికి తగ్గట్టుగా పేపర్ తెచ్చుకున్నాను అనమాట. 6 ఫీట్ పేపర్ తెచ్చుకుంటేనే ఈ బెడ్కి సరిపోతుంది. అదే కొంచెం చిన్న పేపర్ తెచ్చుకున్నా లేదా కొంచెం పెద్ద సైజు తెచ్చుకున్నా కూడా సరిపోదు. సో దానికి తగ్గట్టుగా ఉండే పేపర్ తెచ్చుకుంటేనే సరిపోతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇలా చూడండి, బెడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఈ విధంగా నీట్గా బెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఆల్రెడీ నిన్న ఒక బెడ్ చేసాం కదా, ఆ బెడ్లో ఉన్నటువంటి పురుగులన్నీ తీసి ఇటు సైడ్ పెట్టాలంటే రెంట్లను సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. ఎందుకంటే పురుగులు అనేది ఒత్తుగా ఉండకూడదు, ఎంత పలసగా ఉంటే అంత గ్రోతింగ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, చాలా సెన్సిటివ్గా తీసుకున్నాను, లేకపోతే పురుగులని చనిపోతుంది. ఓకేనా? అక్కడ చూడు, ఇలా అటు సైడ్ నుండి ఇక్కడ సైడ్ తీసుకొచ్చి నీట్గా పలసాగా ఒక్కొక్క రెప్ప అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలి, ఈ విధంగా. అప్పుడు 2 బెడ్లను సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. ఓకేనా? మనం ఎంత పలసగా పెడితే సో పురుగులు అనేది అంత గ్రోతింగ్ ఉంటుంది. సో ఎక్కువ ఒత్తుగా పెట్టినామనుకో, సో పురుగులు గ్రోతింగ్ అనేది ఉండదు. ఆ పురుగులు అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ మనం బెడ్లు అనేది పెంచుకుంటూ పోతుండాలి. ఓకేనా? బెడ్ ప్రిపరేషన్ అయిపోయిందండి, చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక బెడ్, ఇది ఒక బెడ్, 2 బెడ్లనే ప్రిపేర్ అయింది ఇప్పుడు మనకి. ఓకేనా? ఇప్పుడు మనము ఆకోవడానికి వెళ్తున్నాం. ఆకు కోసుకొచ్చేసాం, రెంటికి సరిపడే విధంగా సమానంగా వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.